తెలంగాణ శాసన మండలి సమావేశం ఈరోజు ఉదయాన్నే మొదలైన సమావేశాలు మరి జనవరి 2వ తారీఖు వాయిదైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. జనవరి 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఈ సమావేశాలు అయితే ఉంటాయి అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ సమావేశాలకి మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. తనని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తన యొక్క పదవి అంటే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయడం అయితే జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తను తొలగించిన తర్వాత ఆ అసంతృప్తితో అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి తన ఎమ్మెల్సీ పదవి వచ్చిన విషయం మనందరికి తెలిసిందే. దాంట్లో వచ్చిన భాగంగానే నేను బీఆర్ఎస్ పార్టీ నుండి తొలగిపోయాను కాబట్టి ఆ ఎమ్మెల్సీ పదవి కూడా నాకు అవసరం లేదంటూ అటు కేసీఆర్కి మరియు ఇటు ఏదైతే మండలి సభ చైర్మన్కి అయితే లెటర్ రాసి ఇచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. తన రాజీనామా చేస్తాను అంటూ తను చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కానీ ఈరోజు మండలి సభకి మరి కవిత గారు వస్తారు అనే విధంగా అనుకున్నారు. కానీ ఎవరు ఊహించినట్టుగా తను రాలేదని కూడా మనకైతే తెలుస్తా ఉంది. రాకపోవడానికి కూడా తన రాజీనామా ఏదైతే చేసిందో ఆ రాజీనామాలో భాగంగానే తను రాలేదు అనే విధంగా ఇప్పుడు రాజకీయ విశ్లేషణ అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అంటే తను పదవికి రాజీనామా చేశాను కాబట్టి నేను మండలి సభకి వెళ్ళకున్నా పర్లేదు అనే విధంగా తను ఉంది అనే విధంగా తెలుస్తా ఉంది. కానీ ఏదైతే మండలి సభ చైర్మన్ మాత్రము తన యొక్క రాజీనామాను గతంలో కూడా అంగీకరించలేదు. ఎందుకంటే క్షణికావేశంలో తను ఈ నిర్ణయం తీసుకోవాలి, కొంత ఆవేశంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మేము తీసుకోలేము అన్నట్టుగా తను అప్పుడు చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మాత్రము కవిత అసెంబ్లీ ఏదైతే శాసన మండలి ఏదైతే ఉంటుందో ఆ సమావేశానికి తను హాజరు కాకపోవడము, జనం బాట పేరుతోని జనంలోకి వెళ్ళడము, జనం సంబంధించిన కార్యక్రమాలు ఇటు పాలమూరు సంబంధించిన ప్రాజెక్టుల విషయాల్లోనే జనం బాటతో వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కవిత శాసన మండలిలోనే ఉండాలి, ఖచ్చితంగా మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల కోసం స్టాండ్ తీసుకోవాలి, తను ఆ పదవిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా శాసన మండలికి వెళ్ళాలి అంటూ జాగృతికి సంబంధించిన లీడర్లు అయితే కోరుకుంటా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. కానీ వాటికి ససమీరా ఉంటుంది కవిత అన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన పదవి నాకు అవసరం లేదు అనే విధంగా తన తీరు కనబడతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడాలి మరోసారైనా అంటే 2వ తారీఖు జనవరి 2వ తారీఖు 3వ తారీఖు జరిగే సమావేశాలకు మరి కవిత వస్తుందా లేదా అనే ఉత్కంఠ కూడా ఇప్పుడైతే కనబడతా ఉంది. ప్రస్తుతానికైతే తను రాకపోవచ్చు అనే సమాధానాలు అయితే బలంగా వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది.